హాయ్ అండి. మనకి లాస్ట్ టైం టెట్కి ఏపీ టెట్కి 10th క్లాస్ ఓల్డ్ బుక్స్ చదివామండి. ఇప్పుడు వచ్చేసి మనం 10th క్లాస్ న్యూ బుక్స్ టెక్స్ట్ బుక్స్ చదవాలండి. ఇందులో 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్కి ప్రక్రియ, ఇతివృత్తం, రచయితలు ఎవరనేది ఆల్రెడీ మనం 7 లెసన్స్కి ప్రీవియస్ వీడియో చేసామండి. 6 లెసన్స్కి. ఇప్పుడు వచ్చేసి 7th లెసన్ నుంచి ఈ వీడియోలో ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత ఎవరనేది చూద్దామండి. అసలు ముందు మనకు లెసన్స్ ఏంటి అంటే ప్రకృతి సందేశం, జీవని, రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత, సూక్తి సుధ, ఇవండి లాస్ట్ లెసన్స్. వీటికి సంబంధించి మనం ఒక లైన్లో మనం ఎలా గుర్తుపెట్టుకోగలం అనేది చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసి 7th లెసన్ ప్రకృతి సందేశం. 7th లెసన్ వచ్చేసి ప్రకృతి సందేశం. దీని ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన, రాసిన రచయిత వచ్చేసి వైసివి రెడ్డి. దీన్ని ఒక లైన్లో ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ప్రకృతిని గేయంలా వర్ణించడం వైసివికే సాధ్యం. ప్రకృతిని గేయంలా వర్ణన చేయడం వైసివికే సాధ్యం. 8th లెసన్ జీవని, ప్రక్రియ కథ, ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత, రచయిత వి చంద్రశేఖరరావు. కోడ్ వచ్చేసి జీవని కథ అంతా ప్రత్యేక అవసరాల పిల్లలే అని చంద్రశేఖర్ వివరించాడు. నెక్స్ట్ 9th లెసన్ రాజధర్మం, ప్రక్రియ ప్రబంధం, ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు, రచయిత శ్రీకృష్ణదేవరాయలు. కోడ్ వచ్చేసి రాజుగా ధర్మాన్ని, బంధాన్ని, నాయకత్వాన్ని కృష్ణదేవరాయలే చూసుకునేవారు. నెక్స్ట్ కన్యాశుల్కం. ఇది అందరికీ నోటెడే. కన్యాశుల్కాన్ని గురజాడ అప్పారావు గారు రాస్తారని, ఇది ఒక నాటకమని, ఆధునిక విద్యావశ్యకత అని అందరికీ తెలిసిందే ఇది. నెక్స్ట్ లెసన్ యుద్ధ విజేత, ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం శాంతి ఆవశ్యకత, రాసినవారు నేతల ప్రతాప్ కుమార్. దీనికి వచ్చేసి యుద్ధంలో విజేతలుగా కవిత, శాంతలు ప్రతాపాన్ని చూపించారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి సూక్తి సుధ, ప్రక్రియ సాహిత్య వ్యాసం. దీనికి వచ్చిన ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు, రాసినవారు ఎస్ గంగప్ప. మనకి కోడ్ వచ్చేసి సుధ సాహిత్యంలో ఉత్తమ గుణాలు చూపిస్తూ గంగప్పని దాటింది. ఇవి నెక్స్ట్ లెసన్స్ అండి. ఆల్రెడీ ఫస్ట్ లెసన్స్కి మనం ఇచ్చుకున్న కోడింగ్ ఏంటి అంటే ఒకసారి చూడండి. ప్రత్యక్ష దైవాలు మనకి ఫస్ట్ లెసన్. దీనికి మనం ఇచ్చుకున్న కోడింగ్ ప్రత్యక్షంగా దైవాన్ని ఇహంలో చూడాలంటే తల్లిదండ్రుల సేవ ఎర్రని ఎండలో చేయాలి. ఇక్కడ పాఠం పేరు ప్రత్యక్ష దైవాలు, ప్రక్రియ ఇతిహాసం, ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ, రచయిత వచ్చేసి ఎర్రన. నెక్స్ట్ వచ్చేసి బతుకు గంప లెసన్ అండి. దీనికి మనం ఇచ్చుకున్న కోడు బతుకు కథానికలో కుటుంబం ఇంటింట చంద్రుల్లా ఉంది. ఇక్కడ లెసన్ వచ్చేసి బతుకు గంప, ప్రక్రియ వచ్చేసి కథానిక, ఇతివృత్తం వచ్చేసి కుటుంబ విలువలు, రచయిత వచ్చి మాలింటి చంద్రకళ. నెక్స్ట్ 4th లెసన్ ఉపన్యాస కళ. దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి అంటే ఉపన్యాస వ్యాసం జీవన నైపుణ్యంగా ఉండాలంటే వాసిపోతుంది. ఇది కొంచెం ఇదిగా ఉంది అనుకుంటే కనుక సీతాదేవినే దిక్కు. ఉపన్యాస వ్యాసం జీవన నైపుణ్యంగా ఉండాలి అంటే సీతాదేవినే దిక్కు. మనకి లెసన్ వచ్చేసి ఉపన్యాస కళ, ప్రక్రియ వచ్చేసి వ్యాసం, అదేవిధంగా ఇది ఇతివృత్తం వచ్చేసి జీవన నైపుణ్యం, రచయిత వచ్చి వాసిరెడ్డి సీతాదేవి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి జలియన్ వాలాబాగ్. దీనికి ఏంటంటే వాలాబాగ్ ఖండంలో భక్తి, ఉమర్ ఆలిషాలు ఉన్నారు. మనకి ఇక్కడ లెసన్ వచ్చేసి జలియన్ వాలాబాగ్. ఇది ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, రాసిన వారు ఉమర్ ఆలిషా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చేజారిన బాల్యం. ఇందులో మనకి ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, రాసిన వాళ్ళు శీల వీర్రాజు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నామంటే బాల్యంలో వ్యసనానికి లోనైతే వ్యక్తిత్వం శీలం పోయినట్లే. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ చూసామండి. ప్రకృతి సందేశానికి ఏం రాసాం? ప్రకృతిని గేయంలా వర్ణన చేయటం వైసీపీకే సాధ్యం, వీకే సాధ్యం. నెక్స్ట్ జీవని కథ ప్రత్యేక అవసరాల పిల్లల అని చంద్రశేఖరరావు గారు వివరించారు. నెక్స్ట్ రాజధర్మం. రాజుగా ధర్మాన్ని, బంధాన్ని, నాయకత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలే చూసుకునేవారు. నెక్స్ట్ యుద్ధ విజేత. యుద్ధంలో విజేతలుగా కవిత, శాంతులు తమ ప్రతాపాలను చూపించారు. నెక్స్ట్ సూక్తి సుధ. దీనిలో సూక్తి సుధా సాహిత్యంలో ఉత్తమ గుణాలు చూపించడానికి గంగప్పని దాటింది. ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ సంబంధించిన ప్రక్రియ, ఇతివృత్తం, అదేవిధంగా కవి రచయితలకు సంబంధించింది. ఇది మనకి ఈ టాపిక్. ఓకేనండి. ఈ సింగిల్ లైన్ వర్డ్లో గుర్తుపెట్టుకో 1కి 2 సార్లు చదివితే కనుక గుర్తుపెట్టుకోవటానికి వీలుంటుంది. ఎందుకంటే మనకి ప్రక్రియ మీద కానీ, ఇతివృత్తం మీద కానీ, రచయిత మీద కానీ ఒక్కొక్క బిట్టు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 1కి 2 సార్లు చూస్తే మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.